2000 amps వాట్స్ ఆల్సో. ఓకేనా, నేను ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో కేబుల్ కలెక్షన్ అవన్నీ చూపిస్తాను. మీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది ఏసీ కోడ్ అండ్ ఇది వచ్చేసి మన కేబుల్ కనెక్ట్ చేసుకునేది మైనస్ అండ్ ఇది వచ్చేసి ప్లస్. ఓకేనా, ఛానల్ 2 ఇది. అండ్ ఇంకో సైడ్ ఏమో ఛానల్ 1 ఇది ప్లస్ మైనస్. ఇంకోటి మనకు బ్రిడ్జ్ మోడ్ కావాలనుకుంటే ఈ రెండు రెడ్ కలెక్షన్స్ ఉన్నాయి చూసినా, ఇక్కడ పైన రాసి చూసిన బ్రిడ్జ్ మోడ్ ప్లస్ మైనస్. ఇది వచ్చేసి మన నార్మల్ ఎన్ఆర్4 కేబుల్ అన్నట్టు. ఓకేనా, ఈ కూలింగ్ ఫ్యాను అండ్ ఇంకోటి ఎక్స్ఎల్ఆర్ కేబుల్ ఇటు సైడ్ ఉన్నాయి. మన ఛానల్ 2 అండ్ ఛానల్ 1 ఇవి రెండు ఎక్స్ఎల్ఆర్ కేబుల్. మనం వేరే యాంపిల్ ప్లేయర్ కూడా కావాలంటే కూడా దీంతో కూడా మనం లింక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ లింక్ అవుట్ అని చూసారా, లింక్ అవుట్ నుంచి మనం ఇంకో యాంపిల్ ప్లేయర్ కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి 2 సబ్స్ అయినా కానీ బేస్ అయినా కానీ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే అది కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నేను మీకు మాన్యువల్గా చూపిస్తాను. మాన్యువల్ కాకుండా కూడా ఇంటర్నెట్ ఆన్లైన్ ద్వారా ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే నేను తర్వాత చెప్తాను మీకు. ఫస్ట్ అయితే స్విచ్ ఆన్ చేస్తాను. ఇది ఇప్పుడు యాంపిల్ ప్లేయరు చూసారా, మోడల్ వచ్చేసి క్రౌన్. మనకి స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇలా వస్తుంది డిస్ప్లే ఆఫ్. డిఎస్పీ అంటే డిస్ప్లే ఆఫ్ అని వస్తుంది. దానికి మనం ఏం సెట్టింగ్స్ చేయాల్సిన అవసరం లేదు. మన ప్రీసెట్ అంటే ఏంటంటే మనకు ఇప్పుడు దాంట్లో యాంపిల్ ప్లేయర్స్ ఉంటాయి చూసినవి అనేది ప్రీసెట్స్. ఇట్స్ లైక్ మనం ఏమేమి సెట్ చేసుకోవాలి, ఒక యాంపిల్ ప్లేయర్లో మనం సబ్స్ సెట్ చేసుకోవాలన్నా, స్టీరియో సెట్ చేసుకోవాలన్నా, దాని గురించి ప్రీసెట్స్ అనేది ఉంటాయి. ఇవన్నీ ప్రీసెట్స్. ఇది మనకు ఓన్లీ మన సిస్టమ్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. నార్మల్ మాన్యువల్లో ఇందులో ఉన్నాయి కాబట్టి సెట్ చేసుకోవాలి. కాన్ఫిగరేషన్ స్టీరియో మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇది ఇన్పుట్ వై అన్నట్టు. ఇన్పుట్ వై అంటే మన ఒక మిక్సర్ ఉంటుంది, మిక్సర్ కనెక్ట్ చేసుకోవాలి. ఈ ఛానల్ 1 ప్లస్ ఛానల్ 2 రెండు ఛానల్స్. ఓకేనా, ఇది క్రాస్ ఓవర్ కస్టమ్. ఇందులో మన సెట్టింగ్స్ కావాలంటే సెట్ చేసుకోవచ్చు. 2 ఛానల్స్ మన సబ్స్ కావాలనుకుంటే సబ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. స్టీరియో కావాలంటే స్టీరియో పెట్టుకోవచ్చు అన్నట్టు. ఈ యొక్క యాంపిల్ ప్లేయర్కి మనం 2 సబ్స్ స్పీకర్లు కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ సబ్స్ అని మీద సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా, మళ్ళీ వచ్చేసి ప్రీసెట్ అండ్ కాన్ఫిగరేషన్ ఛానల్ 1 అండ్ క్రాస్ ఓవర్ కస్టమ్స్ ఛానల్ 2 సబ్స్. ఓకేనా, ఇప్పుడు మనకు సబ్స్ సెట్ అయినాయి. సబ్స్ కావాలనుకుంటే నెక్స్ట్ మనకు వేరే ఏమైనా కావాలనుకుంటే కూడా వేరే కూడా ఉంటాయి. మన ప్రీసెట్ చూడరి. ప్రీసెట్లో వచ్చేసి ఇవన్నీ మన ప్రీసెట్స్ అన్నట్టు, ఇంకేం సెట్ చేసుకోలేదు. 20 దాకా ఉంటాయి. ఇది బ్రిడ్జ్ సబ్స్ అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా బ్రిడ్జ్ అని, మన అది ఉంటుంది. ఇది క్రాస్ ఓవర్ అంటే క్రాస్ ఓవర్ కూడా సెట్ చేసుకోవచ్చు. బ్రిడ్జ్ మోడ్ అంటే మనం ఏదైనా సరే స్టీరియో అయినా సరే బేస్ బిన్ అయినా సరే పెట్టుకోవచ్చు బ్రిడ్జ్ మోడ్లో. అది కొంచెం వాట్స్ ఎక్కువ ఉండాలంట శాంపిల్ మన స్పీకర్కు. అది బ్రిడ్జ్ మోడ్ సెట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, ఈ ప్రీసెట్స్లో మనం 20 ప్రీసెట్స్ దాకా ఉంటాయి. 20 ప్రీసెట్స్ అంటే మన ఒక యాంపిల్ ప్లేయర్కి ఒక సబ్ అయినా కానీ ఒక నార్మల్ స్టీరియో స్పీకర్ అయినా కానీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో బ్రిడ్జ్ మోడ్లో ఇది ప్రీసెట్లో క్రియేట్ చేసుకొని సెట్ చేసుకుంటేనే మనం ఒక బేస్ బిన్ నుండి ఒక నార్మల్ స్పీకర్ కనెక్ట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈక్యూ అవుట్. ఈక్యూ అంటే మన సౌండ్ ఉండొచ్చిన అవుట్ ఇన్ ఉంటుంది. అది మన చెక్ చేసుకోవచ్చు అన్నట్టు, సౌండ్ చెక్. ఇది డిలే ఎంఎస్, ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ వద్దాం లిమిట్. ఇది మన సౌండ్ అన్నట్టు, మనం ఎంత కావాలనుకుంటే మనకు ఒకవేళ యాంపిల్ ప్లేయర్ దాంట్లో మన కన్సోల్లో దాంట్లో తక్కువ వస్తే పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి లాస్ట్ వచ్చేసి బ్రిడ్జ్ మోడ్. ఓకేనా, బ్రిడ్జ్ మోడ్ అంటే బ్రిడ్జ్ మోడ్కు మనం ఒకటే స్పీకర్ కనెక్ట్ చేసుకోవాలి. బ్రిడ్జ్ మోడ్ అవసరం లేదనుకుంటే స్టీరియో, ఈ రెండే. స్టీరియో అయితే మనం 2 కనెక్ట్ చేసుకోవచ్చు. బ్రిడ్జ్ మోడ్ అంటే ఒకటే స్పీకర్ కనెక్ట్ చేసుకోవాలి. మోస్ట్ పవర్ఫుల్ ఉంటుంది. మన యాంపిల్ ప్లేయర్ కూడా పవర్ ఉంటుంది, స్పీకర్ కూడా అంతే పవర్ ఉండాలన్నట్టు బ్రిడ్జ్ మోడ్లో. ఓకేనా, ఇవన్నీ ప్రీసెట్స్. ఏ సెట్ చేసుకోవాలనుకున్నా ప్రీసెట్లోనే సెట్ చేసుకోవాలి మనం. ఓకేనా, ఇవన్నీ ఖాళీ ఉన్నాయి. ఇది ఒకటి బ్రిడ్జ్ సబ్ మనం చూసినా ఒక్క సబ్ పెట్టుకోవచ్చు. క్రాస్ ఓవర్ మనం క్రాస్ ఓవర్లో కూడా సెట్ చేసుకొని క్రాస్ ఓవర్ నుంచి కూడా మనం సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఏం కావాలి మనకు స్టీరియోస్ కావాలన్నా స్టీరియోస్ పెట్టుకోవచ్చు. బేస్ బిన్లు కావాలన్నా బేస్ బిన్లు పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకు స్టీరియోస్ ఉన్న ఒక బేస్ బిన్ ఉందనుకో అది కూడా పెట్టుకోవచ్చు. ఒక బేస్ బిన్ ఉండి ఒక స్టీరియో పెట్టుకోవచ్చు. ఓకేనా, బ్రిడ్జ్ సబ్స్ అండ్ ఇంకోటి వచ్చేసి బ్రిడ్జ్ సైన్ అని ఉంటాయి. క్రాస్ ఓవర్ బ్రిడ్జ్ సైన్. ఇంతే సింపుల్. ఇది చాలా ఈజీగా ఉంటుంది, అంతగానో టఫ్ ఏమి ఉంటుంది. సరేనా, ఓకే.